గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు అనగా 21 నవంబర్ 2024 గురువారం. శుభాశుభ సమయాలేంటి, ఏ పనులకు ప్రత్యేకత ఏంటి, ఈరోజు ఏ పనులు చేస్తే మనకి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి, తారాబలం చంద్రబలం ఏంటి, శుభ ముహూర్తాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. 21 నవంబర్ 2024 క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, శరదృతువు, కృష్ణపక్షం, షష్ఠి, గురువారం, పుష్యమి నక్షత్రం. ఈ గురువారానికి అధిపతి గురువు మనందరికీ తెలుసు. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. గురు పుష్య యోగం అంటారు. ఈ గురు పుష్య యోగం ఉన్న సమయం మనకి మధ్యాహ్నం ఆల్మోస్ట్ 3:30 దాకా ఉంది. కాబట్టి ఈ 3:30 లోపల గనక ఎవరైతే గనక ఏ పనులు ప్రారంభించినా, ఏ ముహూర్తం సంబంధం లేకుండా ఆ పనుల్లో విజయావకాశాలు, కొత్త పనులు ఏవి స్టార్ట్ చేసినా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు కానీ, బంగారు కొనుగోలు కానీ, స్థిరాస్తులు కానీ, లేకపోతే బ్యాంకు డిపాజిట్ కానీ, ఎనీథింగ్ ఇలాంటి విషయాలు ఏమైనా చేస్తే కనుక ఈ రోజు వాటికి వృద్ధి చెందుతాయి. గురు పుష్యమి యోగంలో చేయటం వల్ల చాలా విశేషమైన అభివృద్ధి ఉంటుందని చెప్పి తెలుస్తోంది. అలాగే గురువు ఆరాధన చేసుకోవటం, కార్తీక మాసంలో గురువు, షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రం, ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. పుష్యమి నక్షత్రం 4 పాదాలు మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. రాశ్యాధిపతి చంద్రుడు. ఈ రోజు జన్మించిన వారికి పుష్యమి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళది కర్కాటక రాశి అవుతుంది. జన్మరాశి కర్కాటక రాశి. ఇది ఈ రోజు యొక్క విశేషం. కాబట్టి అందరికీ గురు పుష్యమి యోగాన్ని సమయంలో చక్కగా వినియోగించుకోండి. మనకి ఎప్పుడో తప్ప రావు, మధ్య మధ్య చాలా ఇదిగా వస్తాయి. కాబట్టి ఈ సమయాన్ని మనం అనుకూలించుకుంటే అన్ని పనులకి కొత్త పనుల ప్రారంభానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రోజు మనం పంచాంగాన్ని చూస్తే గనక క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 21 నవంబర్ 2024 గురువారం. ఇది షష్ఠి, సాయంత్రం 5:03 దాకా, తదుపరి సప్తమి. నక్షత్రం పుష్యమి నక్షత్రం, మధ్యాహ్నం 3:35 దాకా, తదుపరి ఆశ్లేష. శుక్ల యోగం, వనిజ కరణం. రాహుకాలం మధ్యాహ్నం 1:25 1:45 దాకా, యమగండం ఉదయం 6:28 7:51 దాకా, వర్జం తెల్లవారుజామున 5:13 6:56 దాకా, గుళిక కాలం ఉదయం 9:15 10:38 దాకా, దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:55 దాకా, మరియు మధ్యాహ్నం 2:37 నుండి 3:27 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:40 దాకా. అమృత కాలం ఉదయం 8:59 నుండి 10:38 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుండి 12:24 దాకా. ఇక అన్ని రకాల శుభకార్యాలకి తిథివార నక్షత్రాల సంబంధం లేకుండా మనం గౌరీ పంచాంగం ఆధారంగా శుభముహూర్తాలు చూసుకుంటే కనుక అన్ని శుభకార్యాలకి ఉదయం 6:28 నుండి 7:51 దాకా, మరియు సాయంత్రం 4:11 నుండి 5:35 దాకా చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా వ్యాపార సంబంధమైన విషయాలు ప్రారంభించడానికి కానీ, వ్యాపార సంబంధమైన వీటికి కానీ మధ్యాహ్నం 12:01 నుండి 1:25 దాకా, మరియు రాత్రి అర్ధరాత్రి 12:02 నుండి 1:38 దాకా ఈ ముహూర్తాలు బాగున్నాయి. ప్రయాణాలకు చూసినప్పుడు ఉదయం 10:35 నుండి 12:01 దాకా, మరియు రాత్రి 5:35 నుండి 7:12 దాకా కూడా బాగుంది. అలాగే ప్రయాణాలకి మీకు తెల్లవారుజామున 3:15 4:52 దాకా చాలా బాగుంది. ఔషధ సేవనానికి, వైద్యులను సంప్రదించడానికి, ఎటువంటి శతశీఘ్ర వీటన్నిటికి కూడా ఈరోజు మనకి అనుకూలమైన సమయం చూస్తే గనక మధ్యాహ్నం 1:25 2:45 దాకా, మరియు 5:35 నుండి సాయంత్రం 7:12 దాకా, మరియు తెల్లవారుజామున 4:52 నుండి 6:29 దాకా. ఇవి ఈ శుభాశుభ సమయాలు. కాబట్టి ఈ సమయాలు చక్కగా వాడుకోండి. ఇక ప్రయాణాలకి చూస్తే గనక ప్రయాణానికి ఈరోజు ఉదయం 11:30 12:01 దాకా,
మరియు రాత్రి 7:12 నుండి 8:45 దాకా చాలా బావుంది. ఇవి ఈరోజు ఉన్న మనకి శుభముహూర్తాలు. ఇక తారాబలం, చంద్రబలం చూస్తే గనక ఈరోజు మన సూర్యోదయానికి ఉన్న నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం ప్రకారం పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి జన్మతార అవుతుంది. ఈ జన్మతార ఉన్న రోజు సహజంగా కొంచెం మానసికంగా చిన్నపాటి సమస్యలుంటాయి. ముఖ్యంగా మూడో పాద సమయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు జన్మించిన పరమ మిత్రతార అవుతుంది. ఈ పరమ మిత్రతార ఉన్న రోజు కొంచెం ప్రయత్నపూర్వకంగా చేసే పనుల్లో కొంచెం పనులు పూర్తయి చివర్లో ఆర్థిక లాభాలుంటాయి. అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో జన్మించిన వారికి మిత్రతార అవుతుంది. ఈ మిత్రతార అన్ని రకాల శుభకార్యాలకి పనికొస్తుంది. ఊహించని సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి నైధన తార అవుతుంది. ఈ నైధన తార అసలు దేనికి పనికిరాదు కాబట్టి వీలైనంత వరకు ఈ నైధన అన్ని కార్యాలకి వదిలివేయటమే మంచిది. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు జన్మించిన వారికి సాధన తార అవుతుంది. సాధన తార సహజంగా అన్ని పనుల్లో కార్యసిద్ధినిస్తుంది. ముఖ్యంగా మంత్రం ఈరోజు ఎవరైనా జపించడం నేర్చుకుంటే గనుక చాలా కార్యసిద్ధిస్తుందని చెప్పవచ్చు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు జన్మించిన వారికి ప్రత్యక్ తార అవుతుంది. ప్రత్యక్ తారలో ముఖ్యంగా ఉన్న రోజు 4వ పాదం అసలు పూర్తిగా మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో కొంచెం ప్రమాదాలుగా జరగటం గానీ, వ్యాపార సంబంధమైన విషయాలు గానీ, వృత్తిలో గానీ ఇలాంటి ఆర్థిక నష్టాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పనులు మనం చేయకుండా ఉంటే మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో జన్మించిన వారికి క్షేమతార అవుతుంది. క్షేమతార అన్ని రకాల పనులకి క్షేమకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలకి, చికిత్సకి, శస్త్రచికిత్సలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో జన్మించిన విపత్తార అవుతుంది. విపత్తార కూడా అంత అనుకూలమేం కాదని చెప్పొచ్చు. అంటే చేసే పనులు ఆ రోజు ప్రారంభించే పనులు ఏమన్నా మొదలెడితే గనుక కొంచెం వివాదాలు గానీ, ఆలస్యం అవ్వడం, ఆటంకాలు రావడం ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఎటువంటి శుభకార్యాలు చేయకుండా ఉంటేనే మంచిది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి సంపత్తార అవుతుంది. ఈ సంపత్తార అన్ని రకాల పనులకి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకి, వ్యాపార లావాదేవీకి చాలా బావుంటుంది. ముఖ్యంగా బుధుడు కాబట్టి కార్యానుభూతి ఎక్కువగా ఉంటదని చెప్పవచ్చు. ఇది ఈ రోజున మనకి తారాబలం, చంద్రబలం. ఈ చంద్రబలం చూస్తే గనక ఈరోజు మనకి కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, మకర, మీన, మేష, వృషభ రాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. తర్వాత మనకి ధనుస్సు రాశి వారికి అష్టమ చంద్రుడు. అష్టమ చంద్రుడు ఉన్నప్పుడు సహజంగా ధనుస్సు రాశి వారికి ఆ చంద్రుడు అష్టమ చంద్ర దోషం తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కొంచెం మానసికంగా కొంచెం అశాంతి గాని ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు మనం తుల, కుంభరాశి వారికి ఘాతవారం. ఈ ఘాతవారం ఉన్న సమయం రోజు మటుకు ఈ ఈ తులారాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించిన వారు కూడా కొత్త ఆభరణాలు ధరించడం గానీ, కొత్త వాహనాలు ఇవాళే కొనుక్కోవడం గానీ, లేతే వాడటం గానీ, ఇల్లు మారటం గానీ, గృహప్రవేశాలు చేయడం గానీ వీటన్నిటికి అనుకూలం కాదు. ఏదైనా ముఖ్యమైన పనులు చేయాల్సొస్తే గనుక బయలుదేరి బయటికెళ్ళాల్సొచ్చిన, ప్రయాణాలకెళ్ళాల్సొచ్చినా ఏదైనా ఆహారం తిని బయలుదేరటం వలన కొంచెం అనుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఏదైనా పని మీద మనం వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళటం వలన పనుల్లో కార్య విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక ఈరోజు మనం గురు పుష్యమి యోగం అని చెప్పుకున్నాం. కాబట్టి గురు పుష్యమి యోగాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. దత్తాత్రేయ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చక్కగా మేలు కలుగజేస్తుంది. అలాగే ఈరోజు మనం చదవవలసిన మంత్రం దేవానాంచ ఋషీనాంచ గురువు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని 16 సార్లు తక్కువ కాకుండా జపించడం. అలాగే ఓం జై గురుదత్త, ఓం శ్రీ జై గురుదత్త అనే మంత్రాన్ని కూడా వీలైన సార్లు జపించడం వలన ఆ గురుగ్రహం యొక్క అనుకూలతలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇదండి ఈ రోజు యొక్క శుభాశుభ సమయాలు, ప్రత్యేకతలు, తారాబలం, చంద్రబలం. ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్ శాస్త్ర విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందుతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో దొరికిన ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.